హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు కంప్లీట్ వచ్చేసి శాంసంగ్ 55 ఇంచెస్ QLED టీవీ. దీంట్లో వచ్చేసి పిక్చర్ అనేది అవుట్పుట్ కనిపించడం అని చెప్పేసి కస్టమర్ అయితే కాల్ బుక్ చేయడం జరిగింది. సో కస్టమర్ ప్లేస్కి హోమ్ విజిట్ చేసిన తర్వాత కస్టమర్కి అయితే టోటల్ ఎక్స్ప్లెనేషన్ చేసి మన సర్వీస్ స్టేషన్కి అయితే పికప్ చేసుకున్నాం. ఈ కాల్ వచ్చేసి హైటెక్ సిటీ సైబర్ టవర్స్ బ్యాక్ సైడ్ అయితే మన కాల్ బుక్ చేసుకున్నారు. ఇక్కడ మోడల్ నెంబర్ చూస్తే JSC55LS QLED టీవీ. దీంట్లో బ్యాక్ డోర్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత ఇంటర్నల్ ప్యానల్ అనేది ఇక్కడ చూస్తే ST ప్యానల్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఒక పవర్ బోర్డ్ అండ్ మదర్ బోర్డ్ అయితే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఇలాంటి QLED టీవీస్లో ఒక కామన్ ప్రాబ్లం ఉంటుంది. లోన పిక్చర్ అనేది అవుట్పుట్ కనిపించదు, బట్ ఆడియో అనేది అవుట్పుట్ మాత్రం వినిపిస్తూ ఉంటుంది. మనకి ఇక్కడ ఒక గ్యాజెట్ని యూజ్ చేసుకొని దీంట్లో ఇంటర్నల్ పిక్చర్ ట్యూబ్ LED ట్యూబ్స్ ఏదైతే ఉంటుందో అవి ప్రాపర్గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవడానికి ఒక గ్యాజెట్ అని చెప్పేసి ఉంటుంది. దాన్ని సూపర్ LED టెస్టర్ అని చెప్పేసి అంటారు. దీంట్లో అవుట్పుట్ అనేది 300 వోల్టేజ్ DC అనేది ఉంటుంది. ఇన్పుట్ వచ్చేసి 250 వోల్ట్స్ రెగ్యులర్ వోల్టేజ్ ఏదైతే ఉంటుందో 250 వోల్ట్స్ అనేది AC ఉంటుంది. సో దీన్ని యూజ్ చేసుకొని మనకి ఇంటర్నల్ LED ట్యూబ్స్ పిక్చర్ ట్యూబ్ అనేది ప్రాపర్గా ఉందా లేదా అనేది కన్ఫర్మ్ చేసుకోవడానికి అయితే దీన్ని యూజ్ చేసుకోవడం జరుగుతుంది. సో మనం ఆల్రెడీ కన్ఫర్మ్ చేసాం దీంట్లో ఇంటర్నల్ పిక్చర్ ట్యూబ్ అనేది ప్రాబ్లం ఉంటుందని చెప్పేసి. సో మీకు చూపించడం కోసం అని చెప్పేసి ఆ గ్యాజెట్ని దాన్ని ఎలా చెక్ చేసుకోవాలని మీకు క్లియర్గా నేను చూపించాను. సో ఇంటర్నల్ ప్యానల్ అనేది ఓపెన్ చేసే టైంలో చాలా కేర్ఫుల్గా అయితే ఉండాలి. ఎందుకంటే ఇది టోటల్ బ్రెజిల్లెస్ ఫ్రేమ్లెస్ మోడల్స్ అని చెప్పేసి అంటారు. దీన్ని స్క్రీన్ అనేది చాలా సెన్సిటివ్ ఉంటుంది. సో ఓపెన్ చేసే టైంలో ఒక చిన్న గ్యాజెట్ని యూజ్ చేసుకొని దాన్ని ఒక బ్లేడ్ టైప్లో ఉంటుంది, దాన్ని యూజ్ చేసుకొని మన టోటల్ ఫ్రేమ్లెస్ అనేది గమ్ అనేది లేయర్ని రిమూవ్ చేసుకున్న తర్వాత మనకి స్క్రీన్ అనేది టోటల్ ప్రాపర్గా ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో స్క్రీన్ అనేది చాలా సెన్సిటివ్ పార్ట్ ఉంటుంది. ఓపెన్ చేసే టైంలో ఫిక్స్ చేసే టైంలో చాలా కేర్ఫుల్గా అయితే ఉండాలి. ప్రజెంట్ అయితే టోటల్ ఫ్రేమ్లెస్ మోడల్ దాన్ని అయితే మనం రిమూవ్ చేసాం. ఇక్కడ మీకు గమ్ లేయర్ అయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చు. టోటల్ ఒక గమ్ లేయర్ అయితే బ్లాక్ కలర్లో మీకు టోటల్ కార్నర్లో ఉంటుంది. టోటల్ ఇది ఫ్రేమ్లెస్ మోడల్స్ అని చెప్పేసి అంటారు. ప్రజెంట్ ప్రతి ఒక్క టీవీ అనేది ఫ్రేమ్లెస్ మోడల్సే వస్తున్నాయి. సో ఓపెన్ చేసే టైంలో చాలా కేర్ఫుల్గా అయితే ఉండాలి. ఓపెన్ చేసిన తర్వాత దీంట్లో ఇంటర్నల్ రిఫ్లెక్టింగ్ షీట్ అని చెప్పేసి ఉంటుంది. రిఫ్లెక్టింగ్ షీట్ ఎవ్రీథింగ్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత ఇంటర్నల్ LED ట్యూబ్స్ పిక్చర్ ట్యూబ్ ఏదైతే ఉంటుందో అవి మీకు ప్రాపర్గా కనిపిస్తూ ఉంటాయి. సో వాటిని కూడా మీకు క్లియర్గా నేను చూపిస్తాను. స్కిప్ చేయకుండా టోటల్ వీడియో అయితే చూడొచ్చు. ఇలాంటి ఎల్ఈడి టీవీస్ ఏమైనా రిపేర్ పర్పస్ అయితే నా నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయొచ్చు. నా నెంబర్ వచ్చేసి 7997000123 ఆల్ ఓవర్ హైదరాబాద్ అనే సర్వీస్ ఉంటుంది, పికప్ అండ్ డ్రాపింగ్. డిపెండింగ్ ఆన్ కండిషన్ బట్టి కస్టమర్ ఇంటి దగ్గర రిపేర్ చేసి ఇవ్వడానికి అయితే మనం ట్రై చేస్తాం. ఇన్ కేసు అక్కడ అవ్వని సిచ్యువేషన్లో మన సర్వీస్కి అయితే పికప్ చేసుకొని టోటల్ రిపేరింగ్ అనేది కంప్లీట్ చేస్తాం. ఇక్కడ మీకు LED టెస్టర్ ద్వారా మనం చెక్ చేసుకుంటే టోటల్ LED ట్యూబ్స్ అనేది టోటల్ బ్లూ కలర్ లాగా కన్వర్ట్ అయిపోయి మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఇంకొక ట్యూబ్ని మనం చెక్ చేస్తే సెకండ్ వన్ది టోటల్ మనకి ఇక్కడ ఒక స్మాల్ LED ఒక స్పార్క్ లెక్కలోన ఇంటర్నల్ లైట్ అనేది కనిపించడం జరుగుతుంది. మిగతావన్నీ నార్మల్గా అసలు ఎలాంటి రెస్పాన్స్ అయితే లేదు, అంటే టోటల్ డెడ్ కండిషన్లో ఉన్నాయి. ఒక థర్డ్ వన్ అయితే మీరు ఇక్కడ థర్డ్ LED స్టిప్ అయితే మనం చెక్ చేస్తే టోటల్ ఇవి కూడా బ్లూ కలర్లో కనిపిస్తున్నాయి. మిడిల్లో కొన్ని లైట్స్ అనేది ప్రాపర్గా రాకపోవడం, ఒక లైట్ అనేది బ్లింక్ అవుతూ కనిపిస్తూ ఉంది కదా మీకు. సో ఇంటర్నల్ పిక్చర్ ట్యూబ్ అనేది ఇలా ఉంటుంది. సో ఈ పిక్చర్ ట్యూబ్ ప్రాబ్లం వల్ల మనకి పిక్చర్ అనేది అవుట్పుట్ కనిపించకపోవడం జరుగుతుంది. సో వీటిని మనం రీప్లేస్ చేసుకొని ప్రాపర్ వర్కింగ్ కండిషన్కి అయితే మనం తీసుకురావడం జరిగింది. ఇలాంటి టీవీ రిపేరింగ్ పర్పస్ అయితే నా నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయొచ్చు. మన దగ్గర సోనీ, శాంసంగ్, MI, VU, TCL, పానాసోనిక్, ఫిలిప్స్, OnePlus, రియల్మీ, BPL ఇలా నెంబర్ ఆఫ్ బ్రాండ్స్ అయితే సొల్యూషన్ అనేది అవైలబిలిటీ ఉంటుంది. ఇలాంటి టీవీ రిపేరింగ్ పర్పస్, హోమ్ సర్వీస్ పర్పస్ అయితే నా నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయొచ్చు. మన దగ్గర టోటల్ రిపేరింగ్ పర్పస్ అయితే అవైలబిలిటీ ఉంటుంది. సో LED ట్యూబ్స్ మనమైతే ఆర్డర్ పెట్టుకొని కొత్తవి అయితే తెప్పించడం జరిగింది. సో అవి మనం ఎలా రీప్లేస్ చేస్తున్నామని చెప్పేసి కూడా మీకు ఇక్కడ నేను క్లియర్గా చూపిస్తాను. ఇలాంటి జెన్యూన్ సర్వీస్ పర్పస్ అయితే మన నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయొచ్చు. మనం యూజ్ చేసే ప్యానల్స్ కానీ పిక్చర్ ట్యూబ్ కానివ్వండి, టోటల్ ఎవ్రీథింగ్ అయితే జెన్యూన్ పార్ట్స్ అనేది అవైలబిలిటీ ఉంటాయి. మనం ఇచ్చే ప్రైస్ కూడా మార్కెట్ వాల్యూతో పోల్చుకుంటే చాలా లెస్ ప్రైస్లో అయితే మనం కొటేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో LED ట్యూబ్స్ అనేది పాతవి అనేది రిమూవ్ చేసిన తర్వాత ఇవి కొత్తవి ఏవైతే కనిపిస్తున్నాయో మీకు వాటిని మనం రీప్లేస్ చేసి దానికి ప్రాపర్గా బాడీకి అయితే స్టిక్ చేయడం జరుగుతుంది. వాటిని స్టిక్ చేసిన తర్వాత మీకు ఒకసారి కండిషన్ ఆన్ చేసి కూడా మీకు చెక్ చేసుకొని చూపిస్తాను ఎలా వస్తుంది అనేది. మనకి LED టెస్టర్ అని చెప్పేసి మనం ఫస్ట్ చూసాం కదా, దాంతో ఒకసారి మనకి ప్రాపర్గా వస్తున్నాయో రావట్లేదు అనేది ఇక్కడ చెక్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. LED టెస్టర్ ద్వారా మీకు ఇక్కడ వోల్టేజ్ కూడా మనకి ఇక్కడ మెన్షన్ ఉంటుంది, వాటి ఎంత వోల్టేజ్ తీసుకుంటుందని చెప్పేసి 38.9 అనేది. ఇక్కడ మాకు సెకండ్ పట్టి కూడా మనం చెక్ చేసుకుంటే ఇక్కడ మీకు వోల్టేజ్ ఎవ్రీథింగ్ అయితే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ప్రాపర్ టోటల్ వైట్ కలర్లో రావాలి. ప్లస్ ఇక్కడ వోల్టేజ్ అనేది కూడా ఒక్క వోల్టేజ్ అనేది కూడా మనకి 1 వోల్టేజ్ అనేది కూడా మనకి డ్రాప్ అవ్వకూడదు. థర్డ్ పట్టి ఏదైతే ఉంటుందో దాన్ని కూడా మనం చెక్ చేసుకుంటే 38.9 అనేది రావడం జరుగుతుంది. వీటిలో ఒక వోల్టేజ్ అనేది మనకి డ్రాప్ అయినా కానీ
వీటిలో వేరియేషన్ అని చెప్పేసి మనకి రావడం జరుగుతుంది. మనకి ప్రాపర్గా అవుట్పుట్ అనేది రాకుండా ఉంటుంది. సో ఇలాంటి టీవీ రిపేరింగ్ పర్పస్ అయితే నా నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయొచ్చు. సో ఇక్కడ మీకు గమ్ లేయర్ అని చెప్పేసి చెప్పాను కదా, గమ్ లేయర్ అనేది ప్రాపర్గా రిమూవ్ చేసుకొని పాతది ఏదైతే ఉంటుందో పాతది అనేది టోటల్ గమ్ అనేది రిమూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ గమ్ రిమూవ్ చేసుకున్న తర్వాత మనకి కొత్తదాన్ని ఇన్స్టాలేషన్ చేసుకోవడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. అదర్వైజ్ మనకి ఇక్కడ ప్రాపర్గా స్టిక్కింగ్ అనేది అవ్వకపోతే మనకి ఫ్రేమ్లెస్ అనేది టోటల్ గ్యాప్ లాగా కనిపిస్తూ ఉంటుంది. సో దానివల్ల కూడా మనకి ప్రాబ్లం రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో మనం యూస్ చేసుకునే గమ్ ఏదైతే టేప్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా మీకు ఇక్కడ నేను క్లియర్గా చూపిస్తాను. ఒరిజినల్ ఫ్రేమ్లెస్ ఇంపోర్టెడ్ ఫ్రేమ్ టేప్ అని చెప్పేసి ఇది 32 ఇంచెస్ నుంచి 65 ఇంచెస్ వరకు యూస్ చేసుకోవడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. గమ్ లేయర్ అనేది ప్రాపర్గా స్టిక్ చేయడం అయితే కంప్లీట్ అయింది. సో గమ్ లేయర్ అనేది స్టిక్ చేసుకున్న తర్వాత దాని మీద ప్రాపర్గా స్క్రీన్ అనేది ఫిట్టింగ్ చేసే టైంలో చాలా కేర్ఫుల్గా అయితే ఉండాలి. దాని మీద ఉన్న డస్ట్ కానీ ఎవ్రీథింగ్ అయితే మనం క్లీన్ చేసుకొని ప్రాపర్గా ఫిట్టింగ్ అయితే తీసుకురావడం జరుగుతుంది. సో గ్లాస్కి కూడా ఒక ఫ్రేమ్ అనేది ఉంటుంది. సో దాన్ని కూడా రిమూవ్ చేసి కొత్త టేప్ అయితే మనం ఇన్స్టాలేషన్ చేసుకున్నాం. సో రెండింటిని ప్రాపర్గా మ్యాచ్ చేసుకుంటేనే ప్రాపర్గా మనకి స్టిక్కింగ్ అయ్యి స్టాండర్డ్గా ఉంటుంది. సో టోటల్ ఎవ్రీథింగ్ అయితే కంప్లీట్ చేసాం. గమ్ లేయర్ ఏదైతే ఉంటుందో దాన్ని స్టిక్ చేయడం జరిగింది. సో దీన్ని ప్రాపర్గా క్లీన్ చేసుకొని దాని మీద డస్ట్ ఎవ్రీథింగ్ పార్టికల్స్ ఏదైతే ఉంటుందో డస్ట్ పార్టికల్స్ అనేది టోటల్ క్లీన్ చేసుకున్న తర్వాత మనం ఫింగర్స్తో టచ్ చేసినప్పుడు దాని మీద గ్లాస్ మీద ఒక ఫింగర్ గుర్తు అనేది పడుతుంది కదా. సో దాన్ని కూడా మనం క్లియర్గా క్లీన్ చేసుకున్న తర్వాత ప్రాపర్గా ఫిక్సింగ్ అయితే చేస్తున్నాం. స్క్రీన్ అనేది ఫిక్సింగ్ చేసే టైంలో కూడా చాలా కేర్ఫుల్గా అయితే ఉండాలి. ఇలాంటి టీవీ రిపేరింగ్ పర్పస్ అయితే నా నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయొచ్చు. టోటల్ ఆల్ ఓవర్ హైదరాబాద్ అనే సర్వీస్ ఉంటుంది, పికప్ అండ్ డ్రాపింగ్. డిపెండింగ్ ఆన్ కండిషన్ బట్టి కస్టమర్ ఇంటి దగ్గర రిపేర్ చేసి ఇవ్వడానికి అయితే మనం ట్రై చేస్తాం. ఇన్కేస్ అక్కడ అవ్వని సిచ్యువేషన్లో మన సర్వీస్కి అయితే పికప్ చేసుకొని టోటల్ ఇలా రిపేరింగ్ అనేది కంప్లీట్ చేసి టెస్టింగ్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకున్న తర్వాత కస్టమర్కి అయితే డెలివరీ ఇవ్వడం జరుగుతుంది. సో టోటల్ ఎవ్రీథింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అరౌండ్ ఒక 1 అవర్ తర్వాత మనం గమ్ లేయర్ అనేది టోటల్ ఫిక్సింగ్ అని కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ టెస్టింగ్ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత కస్టమర్కి అయితే హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. గమ్ లేయర్ అనేది ప్రాపర్గా స్టిక్ అవ్వడానికి కొంచెం టైం అనేది తీసుకుంటుంది. సో దానివల్ల మనం ఒక 1-2 అవర్స్ అనేది అలాగే ఉంచేసిన తర్వాత మనకి టోటల్ ఇక కన్ఫర్మ్ అయిన తర్వాత మనకి టోటల్ ఆన్ చేసుకొని ఒకసారి కండిషన్ ఎలా ఉండదు అనేది ప్రాపర్గా చెక్ చేసుకున్న తర్వాత టెస్టింగ్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకున్న తర్వాత కస్టమర్కి అయితే హ్యాండ్ ఓవర్ ఇవ్వడం జరుగుతుంది. సో టెస్టింగ్ ప్రాసెస్ టోటల్ అయితే కంప్లీట్ చేసుకున్నాం మనం. సో కస్టమర్కి డెలివరీ ఇచ్చిన తర్వాత ఎలా ఉంటుందని మీకు క్లియర్గా నేను చూపిస్తాను. క్లోజప్లో అయితే మీకు ఒకసారి చూపిస్తాను ఇక్కడ ఎలా వస్తుంది అనేది. టోటల్ అయితే కంప్లీట్ అయింది. సో కస్టమర్కి డెలివరీ ఇవ్వడం కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ కస్టమర్కి డెలివరీ ఇచ్చిన తర్వాత చూడొచ్చు ఇక్కడ కండిషన్ ఎలా ఉంటుందనేది. ఇలాంటి టీవీ రిపేరింగ్ పర్పస్ అయితే నా నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయొచ్చు. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి టీవీ రిపేరింగ్ పర్పస్ అయితే నా నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.